హాయ్ బాగున్నారా? ఈరోజు నేను బియ్యపు ఉప్మా చేశాను. ఈరోజు లంచ్లో మేము అదే చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే బియ్యంతో సమానం కాబట్టి బియ్యపు ఉప్మా చేసుకున్నాము. ఫస్ట్ వచ్చి బియ్యపు రవ్వ లలిత బ్రాండ్ తీసుకున్నాను అన్నమాట. చాలా ఈజీ చేసుకుంటే ఇది ఇత్తడి గిన్నెలో కానీ కంచు గిన్నెలో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అడుగు అంటుతుంది కదా, అది తింటే చాలా బాగుంటుంది అన్నమాట. కానీ నేను ఇవి వాడుతున్నాను కాబట్టి వీటిల్లోనే చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసాను అనమాట. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఈ మాత్రం అంటే లంచ్లోకి చేస్తున్నాను కాబట్టి ఒక కప్పుడు రవ్వ తీసుకుంటున్నాను. అంటే నైట్ టైము లేకపోతే బ్రేక్ఫాస్ట్ కింద ఎప్పుడైనా చేస్తే కొంచెంగా చేస్తానన్నమాట. ఇప్పుడు నేను ఉసిరిగా ఆవకాయ వేసుకొని బియ్యపు రవ్వ ఉప్మా తిన్నాం అనమాట ఈరోజు లంచ్లోకి. చాలా టేస్టీగా ఉంది. ఆవకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వీటికి చట్నీకి కొబ్బరి చట్నీ, శనగపప్పు చట్నీ ఇట్లాంటివన్నీ చట్నీస్ కంటే ఇట్లా కారంతో తింటే బాగుంటుంది. కారం అంటే ఆవకాయ వేసుకొని తింటేనే బాగుంటుంది అనమాట. లేకపోతే కొబ్బరి పొడి అట్లా వేసుకుంటే. మా ఇంట్లో ఉసిరిగా ఆవకాయ ఉంది కాబట్టి అది వేసుకొని తిన్నాం. చాలా కమ్మగా అనిపించింది. ఎందుకంటే ఏమీ లేనప్పుడు అదే చాలా అంటే ఏమీ చేసుకోలేనప్పుడు మనం చేసుకున్నదే పవిత్రంగా పండగలాగా ఉండాలన్నమాట. అలా అన్నమాట. ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత మనం వాటర్ పోసేసి మంచిగా మరగనిద్దాం. ఇట్లాగే మజ్జిగ ఉప్మా అని చేస్తారు, తర్వాత పుల్లటి ఉప్మా అని చేస్తారు. అది కూడా బియ్యపు రవ్వతోనే అనమాట. మజ్జిగ ఉప్మాలో ఈ వాటర్ బదులు మజ్జిగ వేసుకోవచ్చు. పల్చటి మజ్జిగ వేసేసి అది తెల్లిన తర్వాత వేసుకోవచ్చు. ఇది మా అమ్మ చాలాసార్లు చేసేదన్నమాట. చిన్నప్పుడు ఈవినింగ్ టైం అంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే మనకు తినడానికి కావాలి కదా, అట్లాంటప్పుడు ఇలాంటివి చేసి పెట్టేది. ఎప్పుడైనా హాలిడే రోజు ఎక్కువ ఇడ్లీలు, దోశలు అలాంటి టిఫిన్స్ ఎప్పుడైనా చేసేవాళ్ళు అనమాట. ఇట్లా ఎక్కువ బియ్యపు రవ్వ ఉప్మా ఇట్లాంటివే ఎక్కువ చేసేవాళ్ళు. నాకు తెలిసి బియ్యపు రవ్వ ఉప్మాను మజ్జిగ దోశలు వేసేది మా అమ్మ, బియ్యపు పిండి దోశలని. అవి చాలా బాగుండేది అనమాట. ఎవ్రీడే మధ్యాహ్నం 4:30కి అవే దోశలు ఉండేవి మా ఇంట్లో. ఎందుకంటే మేమందరం స్కూల్ నుంచి ఇంటికి వస్తాం కదా. మా నాన్నగారు కూడా స్కూల్ టీచరు. ఆయన కూడా ఇంటికి వచ్చే సమయానికి పిండి కలిపి అందరికీ వరుసగా దోశలు వేసి ఇచ్చేది. అదే అలవాటు మాకు. చాలా ఇష్టంగా తినేవాళ్ళము. అది ఎవ్రీడే చేసినా కూడా మాకు ఎప్పుడు విసుగు అనిపించేది కాదనమాట. ఆ బియ్యపు పిండి దోశలకి ఈ బియ్యపు రవ్వ ఉప్మాకి ఎంతో ఇష్టపడి తినేసేవాళ్ళం. ఇప్పుడు ఇది ఎప్పుడో ఐటెం అయిపోయింది. నేను చాలా రోజుల తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ లలిత బ్రాండ్ వాళ్ళది షాప్ ఉందన్నమాట. సరే బియ్యపు రవ్వ తీసుకొచ్చారు ఈయన. నిన్న బియ్యం తెచ్చేటప్పుడు బియ్యపు రవ్వ కూడా తీసుకొచ్చారు. సరే చేద్దాం, ఎవ్రీ టైం ఈ ఉప్మా కూడా చేద్దాం అనేసి గోధుమ రవ్వ, బియ్యం రవ్వ, బొంబాయి రవ్వ ఎన్నో ఉన్నాయి కదా, జొన్న రవ్వ ఇట్లా వరుసగా నైట్ టిఫిన్ కింద పెట్టేసుకుంటే బాగుంటుంది. మధ్యాహ్నం ఫుల్ లంచ్ చేసేసి ఇలా డిన్నర్ కింద ఇట్లా మంచిగా చేసుకోవచ్చు కదా అనేసి. చూసారా, పోపు వేగిన తర్వాత వాటర్ పోసాను. మంచిగా తెల్లిన తర్వాత రవ్వ అంతా వేసేసాను. మంచిగా మిక్స్ చేసాను. ఇది ఎక్కువ ఉండగట్టదనమాట ఈ రవ్వ. చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొక 5 మినిట్స్ మనం మూత పెట్టి అలాగే ఉంచుదాం. అదే ఇత్తడి గిన్నె అయితే అలా ఉంచేస్తే బాగుంటుంది. మా అడుగంటినా కూడా అది పువ్వులాగా అంటే పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇది కొంచెం నేను తొందరగానే ఆపేసాను అనమాట. మామూలుగా ఉప్మా లాగానే ఉంచాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుదాం. ఇప్పుడు చూస్తున్నాను, రెడీ అయిపోయింది బియ్యపు రవ్వ ఉప్మా. ఎంతో ఈజీగా చేసేసుకున్నాం కదా. దీంట్లో కొబ్బరి, పెసరపప్పు అట్లాంటివి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఈరోజు మా లంచ్ ఇదే అన్నమాట, బియ్యపు రవ్వ ఉప్మా అండ్ ఉసిరిగా ఆవకాయ. దీంట్లో పెరుగు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఆవకాయ వద్దు అనుకుంటే పెరుగుతోటి ఆవకాయ నంచుకుంటూ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మేము అలాగే చేసాం ఈరోజు.
ఓకే అండి, సర్వ్ చేసేసుకుందాం. బాయ్ అండి.